కాదు చరణ్ బాబు గురించి మాట్లాడారు అంటూ చెప్పారు. చరణ్ బాబు గురించి కూడా నేను బ్యాడ్ గా మాట్లాడలేదండి. చరణ్ అతను ఎవరు దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు ఫాదర్స్ మా నాకు మిత్రులే. అభిలాష్ రైటర్ ఒకడు, అభిలాష్ హీరో ఒకడు. అవును. దాని నుంచి ఇద్దరు పైకి వచ్చారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ కి బ్యాక్ దన్ను ఏం లేకుండా కూడా పైకి వచ్చాడు. పిల్లలందరూ అలా బతకాలి, అంత రావాలి, నువ్వెంత పైకి వస్తావు అనేది ముఖ్యం తప్ప నీ ఫాదర్ ఎంత గొప్ప అనేది కాదని మాట్లాడు. అందులో తప్పేముంది? రైట్. అంటే ఆయన ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు కానీ నా ఉద్దేశం ఇదంతా అయిపోయి ఎప్పుడో 7 years బ్యాక్ 8 years బ్యాక్ మాట్లాడి. ఓకే. ఆ తర్వాత నేను నాగబాబు స్టేజ్ మీద కలిసాము, భుజం మీద చేసి మాట్లాడాడు, హ్యాపీగానే ఉన్నాడు, అంత బాగానే ఉన్నాడు. ఈ మధ్యలో ఎవరో మళ్ళీ ఇంకేదో ఎక్కించుంటారు. నాగబాబు చాలా ప్లెయిన్ హార్టెడ్ ఫెల్లో అండి. ఓకే. చాలా ఇలాంటి వాళ్ళు ఏ ఆవేశం వచ్చినా పట్టలేరు, ఇమ్మీడియట్ గా వెలిగిట్టేస్తారు. మళ్ళీ రేపు వచ్చి గురువు గారు అన్న నేను ఆశ్చర్యపోను. రైట్. యండమూరి గారు మీరు చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు. ఏంటి అసలు ఆ రోజు ఏమైంది? మీరు దేవిశ్రీ ప్రసాద్ గురించి ఇటు చరణ్ బాబు గురించి చెప్పారని చెప్తూ ఉన్నారు ఏదో ఒక క్లాస్ లో, వ్యక్తిత్వ వికాస క్లాస్ లో. రైట్. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఏం చెప్పారు అంతగా ఇదైపోవడానికి కారణం ఏంటి? మీరు చెప్తూ ఉన్నారు ఫాదర్ తాలూకు ఇది కాదు, యూ హావ్ టు కమ్ అప్ ఆన్ యువర్ ఓన్. ఓకే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవిశ్రీ ప్రసాద్. అంటే స్ట్రైట్ గా చరణ్ బాబు గురించి ఏమైనా కామెంట్ చేసిన సందర్భం ఉందండి ఆ రోజు? అంటే వారు చెప్తూ ఉన్నారు కదా స్టేజ్ మీద సాక్షాత్. 6 years బ్యాక్ సంగతి అండి ఇది. ఆ 6 years బ్యాక్ రామ్ చరణ్ తేజ్ గారి నేనేమన్నా అనుంటే ఇంతకాలం ఆగుండదుగా, ఈ పాటికి వచ్చి ఉండేది కూడా. ఓకే. ఏం రాలేదంటే ఏమనలేదనగా. రైట్. అంటే మనసులో ఏదో పెట్టుకుని విమర్శిస్తున్నారన్నట్టుగా కూడా నాగబాబు కామెంట్స్. ఎందుకంటే చిరంజీవిని విమర్శిస్తే, చిరంజీవి కుటుంబాన్ని విమర్శిస్తే మొత్తం మైలేజ్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు అంటున్నారు. అంటే మనసులో పెట్టుకుని విమర్శిస్తున్నారన్న తరహాలో వారు కామెంట్స్ చేయడం జరిగింది. దానికేమంటారు? అలాంటిది ఏదైనా ఉంటే నేను చిరంజీవి విమర్శించినప్పుడు అందరినీ డైరెక్ట్ గానే చిరంజీవితో చెప్తాను, బాబు ఇది తప్పని. ప్రజారాజ్యం పార్టీ చెప్పినప్పుడు డైరెక్ట్ గానే వద్దని చెప్పాను. ఓకే. నాకు మనసులో ఒకటి పెట్టుకుని బయట కూడా చెప్పేంత అవసరం ఏముంది? అదే ఏం లేదండి. అతనికి ఏదో ఎవరో మిడిల్ మ్యాన్ ఏదో చెప్పుంటారని నా ఉద్దేశం. ఏం చెప్పారో కూడా తెలియదు మనకి. అతను ఏమైనా చెప్తే దానికి సమాధానం ఇవ్వచ్చు. రైట్. అంటే 9 సంవత్సరాల క్రితం జరిగిన దానికి మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎవరైనా మధ్యలో మిడిల్ మ్యాన్ చెప్పుంటారంటారా? అది నాగబాబు చెప్తాను మరి, నేను ఊహించేది అది. అండి నాగబాబే చెప్పాలి, ఇదిగో ఇది జరిగింది బాబు అని చెప్తే ఓకే. అది రేపు ఇప్పుడు చెప్తాడు మీరు నాకు ఫోన్ చేసి ఇలా జరిగింది ఇలా జరిగింది. రైట్. అంటే నాగబాబు గారు ప్రశ్నిస్తున్నది కూడా ఎంత వ్యక్తిత్వ వికాసమైన ఒకళ్ళని హైలైట్ చేయడానికి మరొకరిని తక్కువ చేసి చూపటం అదొక కుసంస్కారం అవుతుంది, ఆ ఎగ్జాంపుల్ తీసుకోకుండా ఉండాల్సిందన్నట్టుగా వారు చెప్పారు. అలా ఉంటే నాకే చెప్పచ్చు కదా, ఏదైనా ఉంటే అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు విషయం కాదు కదా, 6 years బ్యాక్ సంగతి. అంటే వారు స్ట్రైట్ గా ఒక మాట చెప్తున్నారు, ఒకళ్ళని హైలైట్ చేయడానికి ఒకళ్ళని కించపరచడం వ్యక్తిత్వ వికాసం కిందకి వస్తుందా అంటూ ప్రశ్నిస్తున్నారు స్టేజ్ మీద. అలా చెప్తే అతనే కరెక్ట్ అండి. రైట్. రైట్. ఫ్రమ్ ఈ సిచ్యువేషన్ లో మీరేం చెప్పదలుచుకున్నారు యండమూరి గారు? ఏం లేదండి, ఇది ఏ విషయమో నాకు కరెక్ట్ గా తెలియదు. నాగబాబు నా మిత్రుడు, చిన్నప్పటి నుంచి నా దగ్గర తిరిగిన వాడు, చాలా రహస్యాలు చాలా ఇవన్నీ చెప్పుకున్నవాడు, చాలా మంచివాడు, ప్లెయిన్ హార్టెడ్ ఫెలో. ఆవేశపడ్డాడు, ఆవేశంలో ఏదో చెప్పేశాడు. అదేంటో రేపు గానీ ఎల్లుండి గానీ మళ్ళీ చెప్తాడు అందరికి. రైట్. ఇటువంటి సందర్భంలో ఎందుకింత గుచ్చుగుచ్చు అడుగుతున్నానంటే ఒకళ్ళు మధ్యలో ఇది ఆజ్యం పోయటమా లేకపోతే ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటమా, మొత్తానికి ఒక మంచి వేదిక పైన ఇటువంటి రియాక్షన్ ఇచ్చిన సందర్భంలో మీరు వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఉన్నారు, మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఇది వేదిక కాదు అని చెప్పదలుచుకున్నానండి. ఇంకెక్కడన్నా చెప్పుంటే బాగుండేది. ఇది మంచి శుభ సమయంలో ఇలా ఇంకొకరిని తిట్టడం ఇవన్నీ కాకుండా కొంచెం బాగా చెప్పుంటే బాగుండేదేమో మరి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పుంటే బాగుండేది, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే అంటారు. ఇప్పుడు కాదండి, అప్పుడే చెప్పుండొచ్చు. ఇప్పుడు ఈ వేదిక ఉపయోగించుకోకర్లేదు దానికి. సో మీరు ఈ సందర్భం కూడా దాదాపు 9 సంవత్సరాల క్రితం ఒక క్లాస్ లో వచ్చింది అంతేనంటారు. ఈ మధ్య కాలంలో ఏం లేదు. ఈ మధ్యకాలంలో అసలు నేను 10 సంవత్సరాల నుంచి ఫిలిం ఫీల్డ్ దూరంగానే ఉన్నా, మీకు తెలిసిందే కదండి. నాకేం సంబంధం లేదు, ఎవరిని కలవను కూడా కలవను నేను. ఓకే. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ యండమూరి గారు. ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.